హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అరుదైన వ్యాధితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఒక అబ్బాయి ఇవాళ చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి సార్. మొన్నే పవన్ కళ్యాణ్ గారు వరంగల్ వెళ్ళి మరి ఆ అబ్బాయితో మాట్లాడి సరదాగా మాట్లాడడం జరిగింది. ఆ విజువల్స్ అన్ని కూడా వైరల్ అవ్వాయి. సో ఇంతలోనే ఇప్పుడు ఈ విషాదం అయితే చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది ఆ అబ్బాయికి? ఆ అరుదైన వ్యాధి ఏంటి? మరి దానికి నిజంగా ట్రీట్మెంట్ అనేది లేదా? ఎందుకంటే ఆర్థికంగా భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఈ ట్రీట్మెంట్ లేకపోవడం వల్ల ఇలా జరిగిందా? ఏంటి సార్ అది చెప్పేంటి? దానికి సంబంధించి మీరేం చెప్తారు? దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. అబ్బాయి పేరు పొనుగంటి నిరంజన్, 17 ఏళ్ళు. వాళ్ళ నాన్న రాము, వాళ్ళ అమ్మ మానస. వీళ్ళు హనుమకొండలో హనుమాన్ నగర్ లో ఉంటారు. వీళ్ళకి ఈ అబ్బాయి ఎప్పటి నుంచో కూడా, చిన్నప్పటి నుంచి కూడా పవన్ ఫ్యాను. అందుకని పవన్ ని చూడాలని ఉంది అని అబ్బాయి చెప్పినప్పుడు అదంతా వైరల్ అయింది. దాంతో గత నెల 17వ తేదీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ అబ్బాయికి ఒక పవిత్రమైన వస్త్రం ఒకటి తీసుకెళ్లాడు. అట్లాగే వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లాడు. దాని తర్వాత ఒక 1 lakh రూపీస్ కూడా వాళ్ళకి మెడికల్ ఖర్చులు కనిచ్చాడు. అట్లాగే అక్కడ వాళ్ళ లోకల్గా ఉన్న జనసేన ద్వారా వాళ్ళ ఇంటికి క్యాంటీన్ పెట్టించమని, వాళ్ళ తల్లిదండ్రులు క్యాంటీన్ నడుపుకోవడం, లైవ్లీహుడ్ కోసం కూడా ఏర్పాట్లు కూడా పవన్ కళ్యాణ్ చేశాడు. ఆ తర్వాత అబ్బాయితో సెల్ఫీ దిగాడు, అబ్బాయి చేతులు ముద్దు పెట్టుకున్నాడు, అబ్బాయితో చాలాసేపు కబుర్లు చెప్పాడు. OG 2కి నువ్వే నాకు చీఫ్ గెస్ట్, మన ఇద్దరం కలిసి ఫస్ట్ షో చూద్దామని కూడా అబ్బాయికి హామీ ఇచ్చాడు. అబ్బాయి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత నాకు ఒక పెంచుకోవడానికి ఒక కుక్క కావాలని కూడా పవన్ కళ్యాణ్ అడిగాడు. ఇమీడియట్గా అదే రోజు రెక్స్ అని ఒక పప్పీని అతనికి పంపించాడు. అలాగే ఓనర్కి కూడా ఫోన్ చేసి దీన్ని అలౌ చేయండి, ఎందుకంటే రెంట్ హౌస్లో ఉంటారు వీళ్ళు అని చెప్పాడు. అలాగే పవన్ కళ్యాణ్ చాలా క్వాలిటీ టైంని ఆ అబ్బాయితో స్పెండ్ చేసి ఆ అబ్బాయికి తర్వాత మళ్ళీ కూడా ఏమన్నా మెడికల్ ఖర్చులు ఉంటే మేము చూస్తామని చెప్పారు. అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఒక లైవ్లీహుడ్ అనేది కల్పించడానికి చేశాడు. దాని తర్వాత అక్కడ దుర్గా టెంపుల్కి వెళ్ళి కూడా ఆ అబ్బాయి త్వరగా కోలుకోవాలని భద్రకాళి గుడిలో కూడా పూజలు కూడా పవన్ కళ్యాణ్ నిర్వహించాడు. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ తన అభిమాని ఒక రేర్ డిసీజెస్తో బాధపడుతున్నాడు అని చెప్పినప్పుడు అలా వెళ్ళడం అందరూ కూడా అప్రిషియేట్ చేశారు. దాని తర్వాత బండ్ల గణేష్ కూడా వెళ్ళి తను ఒక 5 లక్షలు ఎంతో వాళ్ళకి ఇచ్చేసి అబ్బాయిని పరామర్శించి వచ్చాడు. సో అందువల్ల అబ్బాయి ఒక రేర్ జెనెటిక్ డిసీజ్ ఉంది అని పాపులర్ అయింది. సో ఇప్పుడు అబ్బాయి ఈరోజు అర్లీ మార్నింగ్ హైదరాబాద్ ఒక హాస్పిటల్లో చనిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో అసలు అందరికీ ఆశ్చర్యం ఏంటంటే చాలా మీడియాలో అరుదైన జన్యు వ్యాధి అంటున్నారు తప్ప ఆ వ్యాధి ఏంటి, వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, దాని తర్వాత దానికి ఏమీ మెడిసిన్ లేదా, చికిత్స లేదా, చనిపోయే పరిస్థితి ఉంటుందా, సో దానికి వైద్యానికి ఖర్చు ఎంత అయ్యే అవకాశం ఉంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా ఈ అబ్బాయి 8 ఏళ్ల వరకు బాగానే ఉన్నాడని చెప్తున్నారు. అప్పుడంతా కూడా బాగా డ్యాన్స్లు వేసేవాడు, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పాటలు చూసి వేసేవాడు. అందుకని ఈ అబ్బాయికి చోటా గబ్బర్ సింగ్ అని కూడా పేరు పెట్టారు. ఆ తర్వాత అరౌండ్ 8 years అప్పుడు ఈ అబ్బాయికి ఇది అటాక్ అయింది. మామూలుగా దీన్ని ఏమంటారంటే డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు, DMD అంటారు. సింపుల్గా మస్కులర్ డిస్ట్రోఫీ అని కూడా అంటారు. ఇది జెనెటికల్ వ్యాధి. ఇది ప్రతి 5,000 మందిలో ఒకరికి ఇండియాలో వస్తుంది. ఇదేంటంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే దీన్ని ఎక్స్ లింక్డ్ జెనెటిక్ డిజార్డర్ అని అంటారు. అంటే డిస్ట్రోపియా జీన్ అనేది ఉంటుంది. ఈ డిస్ట్రోపియా జీన్లో మ్యుటేషన్లో రావడం వల్ల ప్రోగ్రెసివ్ మస్కులర్ డీజనరేషన్, అంటే మజిల్ డీజనరేట్ అయిపోతుంది. అందువల్ల గ్రోత్ ఆగిపోతుంది, నడవలేరు. ఇది బేసిక్ లక్షణాలు. దీంతో పాటు మల్టీ ఇది ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే హార్ట్ కార్డియోవస్కులర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాగా ఇబ్బందులు వచ్చేస్తాయి. ఇంకా గ్రోత్ ఉండదు. అబ్బాయిని చూస్తే చిన్నపిల్లలాగా ఉంటాడు. అబ్బాయికి 17 ఏళ్ళు యాక్చువల్గా. మామూలుగా అయితే ఒకప్పుడు హైయెస్ట్ ఈ జబ్బు వచ్చినాక 19 years మాత్రమే బతికేవాళ్ళు. ఇవాళ 35 years వరకు బతుకుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా దీనికి కంప్లీట్గా నో క్యూర్, కంప్లీట్గా నయం చేసే
మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది లేదు. కాకపోతే ఏంటంటే స్లో చేస్తాయి ఈ మస్కులర్ ప్రోగ్రెసివ్ మస్కులర్ డీజనరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని స్లో చేస్తుంది. అట్లాగే మల్టీ డిసిప్లినరీ సపోర్టివ్ కేర్ అంటారు. అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కార్డియో ఇది చేయాలి, రెస్పిరేటరీ సిస్టమ్ని సపోర్ట్ చేయాలి, అట్లాగే లంగ్స్కి సంబంధించి చేయాలి, వీల్ చైర్ ఇట్లాంటివి పెట్టాలి. జీన్ థెరపీ అంటారు, జీన్ థెరపీ చేయొచ్చు. అట్లాగే ఎక్సోన్ స్కిప్పింగ్ అనే ఒకటి ఉందన్నమాట, అది కూడా చేయొచ్చు. మామూలుగా ఏమవుతుందంటే ఇలాంటి జబ్బుల్లో డయాగ్నోసిస్ లేట్ అవుతుంది. డయాగ్నోసిస్ కానీ అర్లీగా అయితే ఇంకొంత బెటర్గా కేర్ తీసుకోవచ్చు. కానీ కనిపెట్టడం, మనం ఈ పలానా జబ్బు అని కనిపెట్టలేక ఏదో వచ్చిందని ఈ లోకల్గా ఉన్న డాక్టర్లకు చూపిస్తూ ఉంటాం. అది అలాగా 2-3 ఏళ్ళు అయిపోతుంది. ఈ అబ్బాయి విషయంలో కూడా జరిగిందని చెప్తున్నారు. లేకపోతే ఇంకొక 10 ఏళ్ళు అలా బతుకుండే అవకాశం ఉంది. మామూలుగా అయితే హైయెస్ట్ ఇప్పుడు 35 years వరకు బతుకుతున్నారు అనమాట. జనరల్గా చిన్నప్పుడే వస్తుంది అని చెప్తున్నారు. అంటే దీనికి ఏంటంటే స్టెరాయిడ్స్ ఇవ్వాలి, వెంటిలేషన్ ఉంటుంది, కార్డియాక్ మేనేజ్మెంట్ చేయాలి, ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నది. ఇది కొన్ని లక్షల నుంచి కోట్ల వరకు కూడా ఖర్చు ఉంది. అయితే ద నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది మన ఇండియాలో. వాళ్ళు 50 లక్షల వరకు దీనికి ఫ్రీగా ఆఫర్ ఇస్తారు అనమాట. 50 లక్షల వరకు హెల్ప్ చేస్తారు ఈ డిసీజ్కి. కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా కంప్లీట్ క్యూర్ అనేది లేదు. ఓన్లీ ఏంటంటే నెట్టచ్చు అనమాట, కంప్లీట్గా రూయిన్ అయిపోకుండా, కార్డియాక్ ఫెయిల్యూర్ ఇవన్నీ అయిపోకుండా నేను ఇందాక చెప్పిన మెడికేషన్ పద్ధతుల ద్వారా ఇది మ్యాక్సిమం లైఫ్ని నెట్టచ్చు. ఓకే. సో కాబట్టి అది అందరికి తెలుసు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా డాక్టర్లు చెప్పుంటారు. కాబట్టి ఏంటంటే అరుదైన కేసుల్లో ఒక్కొక్కసారి బతికే అవకాశం కూడా ఉంటుంది. అందుకని వాళ్ళు మ్యాక్సిమం ఈ అబ్బాయిని బతికించాలని చూశారు. అయితే ఈ అబ్బాయి క్యారెక్టర్ ఏంటంటే నవ్వుతూ దాన్ని ఎదుర్కొన్నాడని చెప్తున్నాడు. అంటే ఏడుస్తూ కూర్చొని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకా భారం కాకుండా ఇంట్లో వాళ్ళకి కూడా ధైర్యం చెప్తూ అబ్బాయి చేశాడు. కానీ ఇంట్లో వాళ్ళకి చాలా శ్రమ. ఎందుకంటే అబ్బాయి నడవలేడు, గ్రోత్ ఉండదు, చిన్నపిల్లోళ్ళలాగే ఉండాలి, హోప్ లేదు, అంటే కంప్లీట్గా నయమవుతుందని హోప్ లేదు. ఇవన్నీ పెట్టుకొని, పైగా వాళ్ళు పేదలు, ఇవన్నీ పెట్టుకొని అబ్బాయిని చూసుకోవడం అనేది వాళ్ళకి కూడా పెద్ద శ్రమ. అయితే అబ్బాయి మాత్రం చాలా ఇదిగా ఉండడం. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా బయటకు వచ్చినాక నేను అబ్బాయిని ఏదో ఇన్స్పైర్ చేద్దాము, అబ్బాయికి ఉత్సాహం కలిగిద్దామని వెళ్ళాను, కానీ రివర్స్లో నన్నే అబ్బాయి ఇన్స్పైర్ చేశాడు. అబ్బాయికి ఉన్న కరేజీ, తర్వాత పట్టు విడవకుండా తను పోరాడడం, హెల్త్తో పోరాడడం, అవన్నీ చూసి నాకు నేను ఇన్స్పైర్ అయ్యాను, అబ్బాయి నుంచి నేను నేర్చుకున్నాను అన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు. సో ఆ రకంగా అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి పరామర్శించినప్పటికీ, దేవుడు పూజలు చేసినప్పటికీ కూడా బతకలేదే అన్న ఇది కనిపిస్తుంది. కానీ ఇది మెడికల్ ఈ జబ్బే అలాంటిది కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా తెలుసు, అవన్నీ తెలియదని కాదు. కాకపోతే వీలైనంత మన చేతిలో ఉన్న ప్రయత్నాలు మనం చేయాలి. అట్లాగే దైవ భక్తి ఉన్నప్పుడు దేవుణ్ణి కూడా ప్రార్థించడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా మనిషి మెడికల్గాను చూసుకుంటారు, అట్ ద సేమ్ టైం భక్తి ఉన్నప్పుడు దేవాలయాలకు వెళ్ళి అది కూడా చూసుకోండి. ఎందుకంటే మెడికల్గా క్లియర్గా ఉంటే దేవాలయాల్లో జ్యోతిష్యం మీద నమ్మకాలు ఉండవు. మెడికల్గా ఇప్పుడు మనకి జ్వరం వస్తుంది, జ్వరం కోసం ఎవరైనా పోయి దేవాలయాలు మొక్కం, అంటే నాకు జ్వరం తగ్గాలని పోయి కొబ్బరికాయ కొట్టం, లేకపోతే జ్యోతిష్ దగ్గర పోయి నాకు ఎప్పుడు జ్వరం దొరుకుతుందని అడగం. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే మెడికల్ సిస్టము సక్సెస్ కానప్పుడు, ఇట్లాంటి జబ్బులు, అరుదైన జబ్బులు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవాలయాల మీద లేకపోతే జ్యోతిష్ మీద నమ్మకాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు. ఆయన చేతిలో ఉండి మెడికల్గా అవుతుంది అనుకుంటే తనే చేయించగలిగేవాడు పవన్ కళ్యాణ్. కానీ అది లేదు కాబట్టి ఆయన భద్రకాళి టెంపుల్కి వెళ్ళి కూడా పూజలు చేయాల్సి వచ్చింది. ఏదేమైనా ఒక దురదృష్టకరం, ఇది అందరికి తెలుసు. బట్ ఇంకొక 10 ఏళ్ళు అట్లా బతుకుండే అవకాశం ఉంది. కరెక్ట్గా వీళ్ళు మరి వీళ్ళకున్న ఎకనామిక్ కండిషన్స్ నుంచి కూడా అడ్వాన్స్డ్ మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది వీళ్ళు తీసుకోవడంలో ఫెయిల్ కూడా అయ్యిండొచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రయత్నం అయితే అప్రిషియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి నుంచి కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక జబ్బు వచ్చినప్పుడు
ధైర్యంగా ఎలా ఫైట్ చేయాలి, ఎందుకంటే 8 ఏళ్ళ వయసులో వస్తే ఇప్పటి వరకు అబ్బాయి ఫైట్ చేయగలిగాడంటే దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. అంటే దాదాపు 10 ఏళ్ళ పాటు అబ్బాయి ఈ జబ్బుతో ఫైట్ చేశాడు, ఇప్పుడు చనిపోయాడు. ఒక రకంగా వాళ్ళకి రిలీఫ్ కూడా అనిపించవచ్చు, ఎందుకంటే ఇది హోప్ లేనప్పుడు రోజు కష్టపడతానే ఉండాలి. ఇంకొక ఇదేంటంటే ఇంకొక 10 ఏళ్ళు ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. సో చాలా మంది ఏంటంటే ఓజీ 2 చూడకముందే అబ్బాయి చనిపోవడం విషాదం అనేది చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.